నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. కొడుకు కోడల మీద మోహన్ బాబు గారు కేసు పెట్టినట్టు, అలాగే మంచు మనోజ్ అరెస్ట్ అయినట్టు, కోడలు పరారీలో ఉంది అనే న్యూస్ వస్తుంది సార్. అలాగే అసలు ఈయన ఏంటి జరిగిన విషయం ఏంటి? ఏ విధమైన కేసు ఈయన ఫైల్ చేశారు మోహన్ బాబు? మోహన్ బాబు కి వాళ్ళ కొడుకు మనోజ్కి గొడవ పెద్దదైపోయింది. ఇది ఇంకా మొన్నటి వరకు వాళ్ళు అసలు ఏమి లేదని పిఆర్ బ్యాచ్ మీడియా మీద నిందలు వేయడానికి ట్రై చేశారు. కానీ ఇవాళ వాళ్లే ఓపెన్ గా కంప్లైంట్లు ఒకరి మీద ఒకరు ఇచ్చుకున్నారు. మోహన్ బాబు ఏమో సిపి రాచకొండ సిపికి కంప్లైంట్, కమిషనర్ ఆఫ్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మొత్తం చదివాను నేను. అందులో ప్రధానంగా ఆయన ఏం చెప్పాడంటే, నా కొడుకు కూతురు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కలిసి నా మీద దాడికి ట్రై చేశారు. అట్లాగే మాదాపూర్లో నా ఆస్తి ఉంది, ఆఫీస్ ఉంది, ఇల్లుంది, దాన్ని వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నించి అక్కడున్న సిబ్బందిని బెదిరించారు, చంపేస్తామని బెదిరించారు. సో నాకు ప్రాణహాని ఉంది, నా కొడుకు వల్ల కూతురు వల్ల ప్రాణహాని ఉంది అనేది ఆయన ప్రధానంగా దాంట్లో చెప్పాడు. అట్లాగే డీటెయిల్గా ఆయన శనివారం ఈ అబ్బాయి మనోజ్ గత కొంతకాలం 4 నెలల నుంచి మా ఇంట్లో ఉంటున్నాడు. అతను శనివారం వెళ్ళిపోయి మళ్ళీ నేను ఎప్పుడూ నిద్రపోయినాక 9కి తర్వాత వచ్చాడు. దాని తర్వాత మార్నింగ్ చూస్తే ఎవరెవరో కొత్త వ్యక్తులు నా ఇంటి దగ్గర ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే వాళ్ళు చెప్పట్లేదు. సో వీళ్ళని ఎవరెవరినో తీసుకొచ్చి నన్ను ఇంట్లో నిర్బంధించడానికి ట్రై చేస్తున్నారు. ఈ లోపల నాకు మాదాపూర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ ఒక 30 మంది దాకా వెళ్ళి అక్కడ ఆఫీస్ని స్వాధీనం చేసుకుని, ఇల్లు స్వాధీనం చేసుకుని, ఇది మా ప్రాపర్టీ, మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని బెదిరించి చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. దాంతోపాటు ఏంటంటే చిన్న బిడ్డ అంటే వీళ్ళకి మామూలుగా అయితే మోనికాకి ఆల్రెడీ ముందు భర్తతో ఒక బాబు ఉన్నాడు, భైరవ్ రెడ్డి అని. అది కాకుండా వీళ్ళకి 7 నెలలకు ముందు ఒక పాప పుట్టింది. ఆ పాపని కూడా ఆయా దగ్గర వదిలేసి వీళ్ళిద్దరూ భార్యాభర్త బయటికి వెళ్ళిపోయారు అనే ఆరోపణ కూడా చేశాడు. దాని తర్వాత ఓవరాల్గా అతను చెప్తున్నది ఏమంటే, నా ఆస్తుల్ని వాళ్ళు కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది ఒకటి. 2, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి నన్ను భయపెడుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది. సో 3 డిమాండ్లు చేశాడు. వీళ్ళిద్దరి మీద, ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి అనేది ఒకటి. 2, ఎవిక్ట్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ మాదాపూర్లో నా ఆఫీస్ని, ఇల్లుని ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళని అక్కడ నుంచి బయటికి పంపించాలి. 3, సెక్యూరిటీ, నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని 3 విషయాల్ని, అంటే కొడుకుని కూతుర్ని అరెస్ట్ చేయమని, ఆ టీంని అంతా అరెస్ట్ చేయమని, వాళ్ళని ఆక్యుపై చేసుకున్న ప్రాంతం నుంచి బయటికి పంపించేయమని, దాని తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోమని, సెక్యూరిటీ ఇవ్వమని, ఈ 3 ఆస్పెక్ట్లలో మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనోజ్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదేంటంటే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నమాట. ఇదేంటంటే మంచు టౌన్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ. జల్పల్లి, శంషాబాద్ దగ్గర, రంగారెడ్డి జిల్లా జల్పల్లి అనమాట అది, ఆ ఊరు. అది వచ్చి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో గైడ్ చేయమని సిపికి ఈయన కంప్లైంట్ ఇచ్చాడు డీటెయిల్గా. కాపీ టు పహాడీ షరీఫ్ పోలీసులకి, తర్వాత ఏసీపీకి, తర్వాత డీసీపీకి, అందరికి కూడా కాపీలు కూడా పెట్టాడు. సో దీనివల్ల ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ప్లస్ కొంతమంది తను తీసుకొచ్చిన వాళ్ళ మీద కేసులు అయితే నమోదైనాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 3 సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి. ఒకటి 329 BNS, భారతీయ న్యాయ సంహిత 329 ఏంటంటే క్రిమినల్ ట్రెస్పాస్. క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఒక దౌర్జన్యంతో ఒక ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవడానికి క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు. రెండవదేమో 351 క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే తీవ్రమైన చంపుతామని బెదిరింపులు. మూడవదేమో 115 అంటే హర్ట్ చేయడానికి ప్రయత్నించడం. ఈ 3 సెక్షన్లు, ఒకటి ఆస్తుల స్వాధీనం, 2 హత్య చేయడానికి ప్రయత్నించడం, 3 క్రిమినల్ బెదిరింపులు. ఈ 3 సెక్షన్ల కింద మనోజ్ని అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా కన్ఫామ్ కాలేదు. సో అరెస్ట్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి.
సో దీనికి సమాధానంగా మంచు మనోజ్ కూడా ఒక పెద్ద ప్రెస్ నోట్, ఒక 10 పాయింట్ ప్రెస్ నోట్ని రిలీజ్ చేశాడు. తను కూడా దాంట్లో సమాధానం ఇచ్చాడు. అది ఏమేమి చెప్పారనేది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా చెప్తాను. రైట్. అయితే ఈ లోపల కొన్ని పరిణామాలు జరిగినాయి. ఒకటేంటంటే దుబాయ్ నుంచి విష్ణు హైదరాబాద్ వచ్చి తను ఒక హైదరాబాద్ రాకముందే ఒక 40 మంది బౌన్సర్ని ఇంటి దగ్గర పెట్టారనేది ఒక వార్త వచ్చింది. దానికి బదులుగా మనోజ్ కూడా తను ఒక 30 మందిని తను తీసుకెళ్ళి పెట్టాడని, ఈ లోపల మంచు లక్ష్మి కూడా మహిళా బౌన్సర్లతో అక్కడికి వెళ్ళిందని, ఇలాగ ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీలో ఈ బౌన్సర్ల కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. ఆ మధ్య కూడా జూబ్లీ హిల్స్లో వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంతమంది బ్రాహ్మణ సంఘాల వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళని బౌన్సర్లు వచ్చి కొట్టారు. చాలాసార్లు మోహన్ బాబు తరపున విష్ణు తరపున బౌన్సర్లు జనాలను కొట్టడం కనబడుతుంది. రీసెంట్గా నిన్ననే విద్యానికేతన్లో కూడా బౌన్సర్లు వెళ్ళి అక్కడ సుమన్ టీవీ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్ని కొట్టారు, వాళ్ళు ఏదో విచారించడానికి అక్కడికి వెళ్తే. సో ఇలాగ బౌన్సర్ల దాడి అనేది వెరీ రెగ్యులర్. మనం వాళ్ళ సినిమా షూటింగ్లో కూడా నాకు ఒక కో డైరెక్టర్ ఫ్రెండ్ చెప్పాడు, సీన్ చెప్పాలంటే కూడా మనోజ్కి కానీ విష్ణుకి కానీ సీన్ చెప్పాలంటే కూడా ముందు బౌన్సర్ల పర్మిషన్ తీసుకొని సీన్ వెళ్ళి చెప్పాలి. అలా అంత హంగామా ఉంటుంది. వీళ్ళకి ఎందుకు బౌన్సర్లు అనిపిస్తుంది మాకు, వీళ్ళేమో హడావిడి చేస్తారు. అంటే ఇవాళ ఏమైందంటే బౌన్సర్లను పెట్టుకోవడం ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా కూడా మారిపోయింది. ఎట్లయితే గన్మెన్లు చాలా మందికి అవసరం లేకుండా పెట్టుకుంటే ఒక బిల్డప్ ఉంటుంది, భయపడచ్చు, అలాగే వీళ్ళని ఒక భయపెట్టడం ఒకటి, ప్రెస్టేజ్ ఇష్యూ ఒకటి. అందుకని చిన్న చిన్న హీరోలు కూడా నాకు 2 బౌన్సులు కావాలా, 3 బౌన్సులు కావాలని అసలు మార్కెట్ లేని హీరోలు కూడా డిమాండ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది అన్నమాట. ఆ కల్చర్ బాగా పెరిగింది, ఈ బౌన్సర్ల కల్చరు. వీళ్ళు ఎందుకంటే బాగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో కాకుండా తమకి ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద దాడులు చేయడం కూడా బౌన్సర్లకి. ఒకప్పుడు ఏంటంటే వీళ్ళు బార్లో అట్లాంటి వాటిలో పబ్బుల్లో బార్లో ఉండేవాళ్ళు. ఇది మెల్లమెల్లగా ఇండివిజువల్గా ఎప్పుడైతే డబ్బులు పెరిగి సమాజంలో కొంత భద్రతకు సంబంధించిన ఇష్యూస్ వచ్చాయో వీళ్ళు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అలాగా బౌన్సర్లతో మొత్తం ఇప్పుడు మంచు టౌన్ ఆక్యుపేషన్ అయిందని చెప్తున్నారు. ఇందాక ఒక వార్త చదివి, అదేంటంటే మనోజ్ ఆ ఇంటిని మొత్తం తన కంట్రోల్లోకి తీసుకున్నాడని ఒక వార్త వస్తుంది. అంటే అనేక గందరగోళాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళే క్లారిటీ ఇస్తే మంచిది, కానీ అది జరగట్లేదు. ఏదేమైనా మోహన్ బాబు తన కొడుకు మీద యుద్ధం ప్రకటించినట్టుగా అర్థమవుతుంది. కొడుకేమో నాకు కొడుకు ఇచ్చిన కొడుకు కూడా పహాడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, కానీ కొడుకేమో వీళ్ళ పేర్లు చెప్పలేదు. కొంతమంది అని అజ్ఞాత వ్యక్తులు, ఆగంతుకులు అని చెప్పాడు తప్ప తండ్రి పేరు కానీ ఇటు అన్న పేరు కానీ దాంట్లో మెన్షన్ లేదు. కానీ మోహన్ బాబు మాత్రం క్లియర్గా తన కొడుకు కోడలు ఇద్దరి పేర్లు చేశారు. అంటే ముందు నుంచి కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదు. ఆ యాంగిల్లో ఆయన సీరియస్గా వాళ్ళిద్దరి మీద కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎక్కడికి పోయి ఆగుతుందో తెలియదు. నేను యాక్చువల్గా చిన్న శ్రీశైలం యాదవ్ అని ఆయన